కోనసీమ మీద మమకారంతో వివిధ కోణాల్ని ఆవిష్కరించే 27 కథలను మన కోనసీమ పేరుతో వెలువరించిన డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ అభినందనీయులని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు అన్నారు. జేఎన్టీయూవీసీ ఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ శిరీష సంపాదకత్వంతో వచ్చిన మన కోనసీమ కథల పుస్తకాన్ని వీసీ ప్రసాద్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ రాజు మాట్లాడారు. అనంతరం జేఎన్టీయూ వీసీ కాన్ఫరెన్స్ హాల్లో శ్రీశ్రీ జయంతోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ కే డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ, కవి, రచయిత వేదుల శ్రీరామ శర్మ శిరీష మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్కల వాహిని వ్యవస్థాపకులు ఈవి కృష్ణమాచార్యులు, అధ్యక్షులు ఎస్వి గోపాల నర్సరాజ, తురగా సూర్యరావు, సోమయాజులు, వక్కలంక రామకృష్ణ, గరికపర్తి శివాయ, కుంచిక లక్ష్మి, జేఎన్టీయూ ప్రొఫెసర్ దీక్షితులు, ప్రముఖ కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మానందం కూడా మామూలుగా కవిత రాసుకుని వస్తే మిమిక్రీ చేయించి తర్వాత బ్రహ్మానందం ఎంత మహా పద్మశ్రీ ఎలా వెళ్ళాడని తెలుసు మాకు. అప్పుడు అనుకోకుండా కవి సమ్మేళనకి అధ్యక్షుడు కూడా ఉన్నారు. ఆ సెక్షన్లో మినీ కవితా విప్లవం కొల్లూరి ఆ 280 కవితలతో, సంస్కృత సమాఖ్య అద్దెపల్లితోటి సంస్కృత సమాఖ్య సభలు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేస్తున్నాం. ఎప్పటి నుంచో మన కోనసీమ అన్నది నా కాన్సెప్ట్లో ఎప్పటి నుంచో ఉంది. లక్కీగా మన ఎవరు వాడుకోలేదు. కోనసీమ పేరుతోటి రచయితలు వాళ్ళ సంకలనం వేసుకున్నారు. అలాగే కోనసీమ పేరుతో పాటలు వచ్చే మా సంవత్సరం గారు కూడా కోనసీమ కవితలు వెన్నెల్లో కోనసీమ అని వేశారు. ఇలా కవితలు వచ్చాయి, ఒక వ్యక్తి వచ్చాయి, కానీ ఒక వ్యవస్థగా సంకలనంగా రాలేదు. దాన్ని తీసుకునేటువంటి అదృష్టం నాకు మిగలడం నేను ఆనందిస్తూ ముందుగా, అందుకని నా గొప్పతనం ఏం లేదు. దీనికి అందరూ సంకల్పించడం ఇది ఒకటే అనుకుంటున్నా. బాహుబలి 1, 2 లాగా ఇప్పుడు ప్రస్తుతానికి 27 కథలే ఉన్నాయి. ఇందులో 27 అంటే 27 తారలు కనుక మనకి నక్షత్రాలలాగా మెరిసాయి. అందులో రామకృష్ణ ఉన్నారు, ఇక్కడ అద్దేపల్లి జ్యోతి ఉన్నారు. గొప్పవాడు ఎప్పుడూ కూడా వాడు పండిపోతే సరిపోతే లైఫ్లో టాప్కి వెళ్ళిపోతే 10 మంది నన్ను పైకి తీసుకురావాలి. కాబట్టి అరక్షరమైన రాసి పడుకోవడం అనే అలవాటు ఉంటే వాడు డెఫినెట్గా ఒక పదమో సెంటెన్సో రాస్తాడు. వాడు కూడా రేపు పొద్దున ఒక అవుతాడు అనే ఉద్దేశంతో ఆయన ఇలా చెప్పడం జరిగింది. నాకు చాలా చాలా ఇష్టం శ్రీశ్రీ మాటలు. ఆయన పేర్కొన్న పాట కూడా తెలుగు సాహిత్యంలో ఉన్న మోస్ట్ మోటివేషనల్ సాంగ్గా మనం దాన్ని వర్ణించవచ్చు. అసలు అగాధము జలనిధిలోనే ఆణిముత్యం ఉన్నట్లే, శోకాల మరుగున దాగే సుఖమున్నదిలే, ఏది తనంత తానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీరగుణం. ఇలాంటివి చాలా ఉన్నాయి. యాక్చువల్గా వేదముతో, వేదనతో, వేడిమితో, వేగముతో కదిలేదే జీవితం, కదిలించేదే కవిత్వం అని తెలుగులో పాట కూడా ఉంది. అది నేను ఒక సందర్భంలో శ్రీశ్రీ మరి ఆ భావజాలం చూసి శ్రీశ్రీ అనే అన్నాను. బట్ సమ్ ఆఫ్ దమ్ సెడ్ దట్ సంబడీ ఎల్స్ హస్ రిటన్ దట్ సాంగ్. తెలుగులో పాట కూడా ఉంది. వారి మీద అభిమానము, మక్కువ ఉన్నవాళ్ళు, ఈ సాహిత్యంలో ప్రవేశం ఉన్నవాళ్ళు, అలాగే ఈ ఊరు పెద్దలుతో పాటు మన జయంతిలో ఉన్న మురళీకృష్ణ దీక్షితులు, సాహిత్యం అంటే వారికి కూడా చాలా ఇష్టము. ఒక మంచి కార్యక్రమం జరిగింది వారి జన్మదినం, శ్రీశ్రీ గారి జన్మదినం సందర్భంగా. ఆ సందర్భంగా మన కోనసీమ కథలన్నీ చక్కగా దాదాపుగా ఒక 25-27 స్టోరీస్తో చాలా చక్కగా వారు రచించడం జరిగింది. సో దాంతోపాటు దాని మీద చర్చా కార్యక్రమం కూడా జరిగింది. ఇది చాలా మంచి ఆలోచన. ఇటువంటి ఆలోచనలు ఇంకా కలగాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ రకంగా బుక్కు వారు రిలీజ్ చేయడానికి సంకలనం అనండి, ఇది చేయడానికి నిజంగా వారందరికీ కూడా శిరీష్ వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటా. ఇటువంటివి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి